వాహిని మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. జగన్మోహన్ రెడ్డి గారి ఓటింగ్ గ్రాఫ్ పడిపోతుందా? మరి నేషనల్ సర్వేలు ఏమి చెప్తున్నాయి? మరి ఆ లెక్కలేంటి? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది? సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ సర్వే రిపోర్టుల వెనుక ఉన్న అసలు నిజాలను ఇప్పుడు మనం విశ్లేషించుకుందాం. ముందుగా మీరైతే వీడియోకి ఒక లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి దాదాపు 2 నుంచి 3% ఓట్లు తగ్గిపోతున్నాయని ఒక నేషనల్ సర్వే తేల్చి చెప్పింది. అయితే దాన్ని లోతుగా విచారిస్తే గతంలో అంటే ఫిబ్రవరిలో సి ఓటర్ ఇచ్చిన పాత రిపోర్టులనే ఇప్పుడు మళ్ళీ షేర్ చేస్తున్నారని. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఉన్న ఈ 2 నెలల్లో పరిస్థితులు మరింత దిగజారాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ గారికి ఓటింగ్ శాతం మాత్రం 2 నుంచి 3% కాదు, ఏకంగా 10 నుంచి 12% పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటారా? ముఖ్యంగా ఓటింగ్ శాతం తగ్గుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వైసీపీ నాయకుల నోటి దురుసుతనం. అదేవిధంగా గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించారో ఓడిపోయిన తర్వాత కూడా అదే ధోరణిలో కనిపిస్తుంది. మరి జగన్ గారు కూడా బెంగళూరులో ఉంటూ అప్పుడప్పుడు ఏపీకి వచ్చి నేను వస్తే బట్టలు తీసేస్తా, అన్నీ తగలేస్తా అంటూ మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి. అంబటి రాంబాబు లాంటి నాయకులు ఇళ్లకు వెళ్ళినప్పుడు మరి ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి మరింత రెచ్చగొట్టేలా మాట్లాడడం ప్రజల్లో అసహనాన్ని కలిగిస్తుంది. మరి మేము మళ్ళీ వస్తే తలకాయలు నరుకుతాం అని వైసీపీ కార్యకర్తలు బోర్డులు పట్టుకొని తిరగడం చూస్తుంటే ప్రజల్లో ఒక రకమైన భయం కనిపిస్తుంది. మరోవైపు ఓటమికి ఈవీఎంలే కారణమని కొత్త వాదనలు తెరపైకి తెస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు. మరి పరకాల ప్రభాకర్ లాంటి వారు కూడా సాయంత్రం 6 గంటల తర్వాత 1,00,000 ఓట్లు ఎలా పోలయ్యాయని ప్రశ్నిస్తున్నారు. కానీ దీని వెనుక ఉన్న ఒక లాజిక్ ఏంటంటే 6 గంటల వరకు లైన్లో ఉన్న వారికి ఓటు వేసే హక్కు వారికి ఉంటుంది. మరి ఈ డేటా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోనే అప్డేట్ అయ్యింది. మరి ఈ చిన్న విషయాన్ని పట్టుకొని గోల్మాల్ జరిగిందని జగన్ గారు నమ్మడం, ఆయన పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా అమరావతి రాజధాని విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనకు ఒక పెద్ద మైనస్ అవుతున్నాయి. మేము మళ్ళీ వచ్చినా అమరావతిని నాశనం చేస్తామనే సంకేతాలు మాత్రం ప్రజల్లోకి బలంగా పంపుతున్నారు. దీనికి తోడు మావిగన్ అనే అంశం జరుగుతున్న ట్రోలింగ్ గురించి అందరికీ తెలిసిందే. మరి దేశవ్యాప్తంగా జగన్ గారికి మాటలు నవ్వులు పాలవుతున్నాయి. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో, ప్రజలకు సహాయం చేసే విషయంలో దూసుకుపోతున్నారు. మరి వైసీపీ కార్యకర్తలు కూడా సహాయం కోసం లోకేష్ గారి వైపు చూస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరగా నేను చెప్పేది ఏంటంటే ప్రజలు ఒక మార్పును కోరుకుంటున్నారు. జగన్ గారి వినాశకర వైఖరిని, నాయకుల నోటి దురుసుతనం ఖచ్చితంగా వారికి 10% కంటే ఎక్కువ ఓట్లు నష్టాన్ని కలిగిస్తుందని మరి ఇవి ఈరోజు నేషనల్ సర్వేలు మరియు క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్న లెక్కలు మరి. సో ఈ వీడియోపై మీరేమంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని రాజకీయ విషయాల కోసం చూస్తూనే ఉండండి వాహిని మీడియా యూట్యూబ్ ఛానల్ని. వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా పేరు విశ్వరూపాచారి. ధన్యవాదాలు.